చిత్రగుప్తుడికి నమస్కారం చేసుకోండి. చిత్రగుప్తుడు ఉద్యాపన వీడియో చూద్దాం ఇప్పుడు. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. చిత్రగుప్తుడికి నమస్కారం చేసుకోండి. ఓం చిత్రగుప్తాయ నమః. ఈ ఉద్యాపన చేసే ముందు పూజా కార్యక్రమం చేస్తాం. శంకు చక్రాలని నామాలను కృపకన ముగ్గుగా వేసుకుంటారు. అలాగే ఓంకారము స్వస్తిక్ మార్కు ముగ్గుగా వేసుకుని ఈ పూజా విధానంలో మొట్టమొదటి గణపతి పూజ చేసుకోవాలి. అలాగే దీపారాధన చేసాం. ఇక్కడ గణపతి పూజ చేసుకుని గణపతి పూజతో పాటు ఆ చిత్రగుప్తుడి చిత్రపటం కానీ లేదా ఆ చిత్రగుప్తుడిని ఈ పసుపు గణపతిలాగే చేసుకుని చిత్రగుప్తుడిగా భావించి చిత్రగుప్తుడి నామాలతోటి అష్టోత్తరంతో ఆ చిత్రగుప్తుడు పూజ చేసుకోవాలి. గణపతి పూజ, చిత్రగుప్తుడు అష్టోత్తర పూజ రెండు పూర్తి అవ్వాలి. రెండు పూజలు పూర్తయిన తర్వాత కార్యక్రమంలోకి వస్తాం. ముందుగా చిత్రగుప్తుడు కూర్చుని సోదరుడికి సోదరు చేసుకునేటువంటి పూజా కార్యక్రమం, ఉద్యాపన కార్యక్రమం. నుదుడిని బొట్టు పెట్టి సోదరి నుదుడిని బొట్టు పెట్టి చిత్రగుప్తుడిగా సోదరుని చిత్రగుప్తుడిగా భావించి పాద ప్రక్షాళనం చెయ్యాలి. నీళ్ళు పోస్తుండగా పాద ప్రక్షాళనం చెయ్యాలి. శుభ్రంగా పాదాలు ఎక్కడా కూడా పొడి లేకుండా శుభ్రంగా ప్రక్షాళనం చెయ్యాలి. పాదాలు పూర్తిగా. కూర్చున్న ఆయన చిత్రగుప్తుడు. ఇది సోదరుడు చేసుకుంటారు కొంతమంది. ఇలాగా పాద ప్రక్షాళన చేసిన తర్వాత పూజా కార్యక్రమం కూడా చేయాలి. మనం షోడశ ఉపచార పూజలు ఎలా అయితే ఉన్నాయో అలాగే పూజా కార్యక్రమం కూడా పూర్తి చేయాలి. ఆ నీళ్లు పక్కకు పెట్టుకుని ఆ నీళ్ళ శిరస్సు మీద జల్లుకొని ఆ చిత్రగుప్తుడి యొక్క పాదాలని తడి ఏదైతే ఉందో శుభ్రంగా తుడిచేయాలి. తడి లేకుండా శుభ్రంగా తుడవాలి పాదాలు. ఇప్పుడు దాని మీద ఆ పాదాల మీద చక్కగా గంధం బొట్టు పెట్టాలి. గంధం బొట్టు కూడా పెట్టాలి. పెట్టి పసుపు కుక్కం పూజ చేయాలి. అక్షతలు పూజ చేయాలి. చిత్రగుప్తుడిగా భావించి సోదరుణ్ణి చిత్రగుప్తుడిగా భావించి పూజ చేయాలి. ఇక్కడ ఈ రకంగా చిత్రగుప్తుడికి పూజ చేస్తే ఆయన సర్వ పాపాల నుంచి కూడా ఆయన విముక్తుడు చేస్తాడు, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి స్త్రీలందరూ కూడా ఈ చిత్రగుప్తుడి యొక్క నోమును ఒక సంవత్సరం పాటు చేసుకుని ఆ కథ చదువుకొని సంవత్సరం అయిన తర్వాత ఇలా ఉద్యాపన చేసుకుంటారు.
ఇలా సోదరుడికి ఇస్తుంది. ఉద్యాపన చేసుకోవాలి, దీన్ని ఉద్యాపన అంటాం. ఈ రకంగా అందివ్వాలి. వారిని గౌరవించినట్టు, నూతన వస్త్రాలతో గౌరవించినట్టు. చిత్రగుప్తుడిగా ఆ వెండి పుస్తకంలో గంటం తోటి, బంగారు గంటంతో అక్కడ రాయాలన్నమాట. తీసుకుని ఆశీర్వదిస్తూ దాని అవతల వాళ్ళకి శుభం జరగాలని చెప్పి, వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి దాంట్లో ఆ వెండి పుస్తకంలో బంగారు గంటంతో చిత్రగుప్తుడు రాసినట్టుగా రాయాలన్నమాట. అలా రాస్తే వాళ్ళకి శుభాలు జరుగుతాయి అని భావించాలి. ఉద్యాపన కార్యక్రమంలో ఇదొక భాగం. ఇది ప్రతి స్త్రీ కూడా ఆచరించేటువంటి కార్యక్రమం. ఇలా చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. భారతదేశంలో ప్రతి స్త్రీలు కూడా ఇలాగా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరూ బాగుండేలాగా ఇటువంటి నోములు, కథలు, ఉద్యాపనలు అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. మంచి ఆశీస్సులు అలా రాయడం అనేది ఆశీస్సులు ఇస్తున్నట్టుగా మనం భావించాలి. అది ఆయన స్వీకరించి దాచుకోవాలి. అది చక్కగా హారతి కార్యక్రమం కూడా నిర్వహించాలి. భగవత్ స్వరూపంగా ఆ చిత్రగుప్తుడిని భావించి ఆయనకి హారతి ఇవ్వాలి. ఆశీర్వచనం తీసుకోవాలి. పూర్తయిన తర్వాత చిత్రగుప్తుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఉద్యాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత చిత్రగుప్తుడిగా భావించినటువంటి సోదరుడికి రకరకాల పిండి వంటలతోటి భోజనం వడ్డించి విందు ఆరగింపజేసిన తర్వాత దక్షిణ తాంబూలంతో సత్కరించాలి. ఇటువంటి ఉద్యాపన కార్యక్రమాన్ని స్త్రీలందరూ కూడా చక్కగా ఆచరించి అందరూ కూడా శుభాలను పొందాలని కోరుకుంటున్నాను. ఇది చిత్రగుప్తుడి నోము ఉద్యాపన. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, శుభం భూయాత్. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, సమస్తము బాగుండాలి, స్త్రీలందరూ బాగుండాలి. ఇటువంటి మంచి మంచి నోములు, కథలు చదువుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరు స్త్రీలు కూడా ఎప్పుడు శుభాలను పొందుతూ ఉండాలి. ఓం శ్రీ చిత్రగుప్తాయ నమః.